అంటే ఈ రోజు చూస్తే యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి యాక్సిడెంట్స్ పెరిగిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్ సర్టిఫికెట్స్ ఇవ్వటం కానీ, డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్స్ రావటం కానీ లేట్ అవ్వటం, అదేవిధంగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, వాళ్ళకి ఎలాగా ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకొచ్చుకోవాలో కూడా తెలియక చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాక చాలా మంది ఇబ్బందులు పడి వాటిని వదిలేసుకునే సందర్భాలు కూడా మనం చాలా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇన్సూరెన్స్ల పరిస్థితి చూసుకుంటే చాలా తక్కువ మందికి ఇన్సూరెన్స్లు వచ్చినాయి. నాకు ఇందాక మన సిపి గారు కూడా ఒక నాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. ఓవరాల్ గా చూడాలంటే దగ్గర మనకి ఒక యావరేజ్ ను ఒక 500 కేసెస్ నమోదైనాయి అనుకోండి, అందులోని ఒక 30కి 40కి మాత్రమే ఇన్సూరెన్స్ అమౌంట్లు వచ్చే పరిస్థితి కనిపించా ఉంది, యావరేజ్ అని చెప్పుకుంటే. అంటే అలాంటి బేస్ తీసుకుని ఈ రోజు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసుకుని ఎవరికైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్ లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎలాగైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కనుక కాల్ చేస్తే వాళ్ళ ఫైల్ ప్రొసీజర్ ఎంతవరకు ఉంది, ఫైల్ ప్రొసీజర్ కూడా ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అన్న వివరాలు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా వెళ్లే ఒక మంచి పద్ధతి ఈ రోజు ఇక్కడ ఇనిషియేషన్ తీసుకోవటం అనేది చాలా మంచి పరిణామం అండి. దానికి ప్రత్యేకంగా సిపి గారిని నేను అభినందిస్తున్నా. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కూడా 7995095793. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా మేము కూడా అన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ చేస్తాం. దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇస్తారు. వీటితో పాటు మనం ఏంటంటే తొందరగా కోర్టుకు వెళ్లే విధంగా వాళ్ళకి ఎటువంటి పేపర్స్ కావాలో అవన్నీ కూడా ఇవ్వడం. ఇందాకే నేను కూడా డీజీపీ గారితో వీళ్ళందరితోనే డిస్కస్ చేశాను. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తే కనుక వాళ్ళ డ్రైవింగ్ లో ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. మనం అందులో చూసుకుంటే నేను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ గారు యాక్సిడెంట్ లో చనిపోతే ఏలూరు దగ్గర ఆయనకి ఈ రోజు వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన పరిస్థితి కనిపించలే. బికాజ్ మైనర్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్ లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ మనం చేయగలిగితే దాని మీద కూడా ఈరోజు గవర్నమెంట్ దృష్టి పెట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి బాధితులకు ఎవరికైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వచ్చే విధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి రూల్స్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే కనుక గవర్నమెంట్ కూడా ఈ రోజు ఇనిషియేషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మేజర్ గా వైజాగ్ సిటీలో ఎక్కువగా యాక్సిడెంట్లు అన్నవి వైజాగ్ సిటీలోనే కాదు స్టేట్ లెవెల్లో వైజాగ్ ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినవి అన్నది ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆటోలు సంబంధించి కొంత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మీరు కూడా ఈ ఆటోల విషయంలోనే మాకు కూడా కంప్లైంట్ చేసిన సందర్భం. ఈ రోజు విశాఖపట్నం సిటీలో 4000 మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇంచుమించుగా 16 రోజుల నుంచి రోజుకి 250 మంది చొప్పున ట్రైనింగ్ అన్నది ఇక్కడ ఇప్పించి వాళ్ళకి కూడా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్ గా ఈ గాంజా సరఫరా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆటోల్లో చేసిన ఎటువంటి కేసులు పెడతారు, ఎలా ఆటోలు సీజ్ అయ్యి వాళ్ళు బతుకులు బదనాం అవుతాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా ఎటువంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేసిన యాక్సిడెంట్స్ కూడా వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకుని ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా కొంతమంది మాకు కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు కూడా చెప్పుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము చాలా క్లియర్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ వైజ్ గా మేము చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ విషయంలోని ప్రత్యేకంగా నేను డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా.